హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈ వీడియోలో రేపు ఎలా ఉండబోతుంది, మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. యాక్చువల్లీ మొన్న ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ పడ్డ తీరు చూస్తే ఎవరైనా ప్యానిక్ అవుతారు, ఎవరైనా పొజిషన్స్ హోల్డ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ప్యానిక్ అవుతారు. ఎందుకంటే అది డవ్ ఇస్ డౌన్ బై మైనస్ ఆల్మోస్ట్ 2200 పాయింట్స్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఒక స్టేజ్లో అయితే 500 పాయింట్స్ డౌన్ ఉండింది. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి క్లోజింగ్కి అది -350 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో న్యాచురల్లీ మన మార్కెట్స్ ఎలా ఉంటాయనేది అందరికీ టెన్షన్ ఉంటుంది. మన ఎవరైతే పొజిషన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ ఆర్ స్టాక్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు, ఆ స్టాక్స్ ఆల్రెడీ 30 to 40% లాస్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా భయం పట్టుకుంటుంది. ఎందుకంటే ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పనేది మెయిన్ వరీ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ -350 పాయింట్స్ ఎంత డౌన్ ఉంది. డౌన్ ఉన్నంత మాత్రం మంది రేపు మార్నింగ్ డౌన్లోనే అంతే ఒక 400-500 పాయింట్లు డౌన్లో ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు. యుఎస్ మార్కెట్స్ ఒక న్యూస్ తోటి 43,460 దగ్గర నుంచి అది కిందకి వస్తున్నది, అంటే డౌన్కి వెళ్తున్నది. మన మార్కెట్స్ ఆల్రెడీ 22,100 దగ్గర నుంచి మంది పైకి వస్తున్నది. అంటే ఇట్స్ మూవింగ్ అప్. మన మార్కెట్స్ మెల్లగా మూవ్ అప్ అవుతూ వస్తున్నాయి. అంటే మీరు గుర్తుంటే మీకు ఒక 1 వీక్ బ్యాక్ మీరు కానీ చూస్తుంటే అది 22,593 దగ్గర 500 దగ్గర అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 22,567 నాట్ 590 కాదు, 567 ఇస్ ద లెవెల్. ఆ లెవెల్ దగ్గర మీకు ఒక వారం రోజుల పైన కంటిన్యూస్గా ఒక వీక్ అంతా కదలకుండా అక్కడే ఉండి అక్కడి నుంచి ఒకసారి బౌన్స్ అయ్యేదని మీకు 23,362 దాటింది. తర్వాత రివర్స్ వస్తున్నది. రేపు రివర్స్ వస్తే ఎక్కడి వరకు వెళ్తుంది అట్ ద మోస్ట్ అంటే నిన్న క్లోజ్ అయింది మనకు 22,904 దగ్గర క్లోజ్ అయింది. 22,904 ఈజ్ అవర్ టీసీఆర్. యాక్చువల్లీ మనకి సెకండ్ లెవెల్ అది. యాక్చువల్లీ టీసీఆర్ సెకండ్ లెవెల్ అంటే అది బౌన్స్ అయ్యే లెవెల్ అది. ఒకవేళ అజ్యూమింగ్ దట్ మార్కెట్ డ్యూ టు ఈ అంటే టోటల్ ఈ యూఎస్ ప్రెషర్స్ వీటన్నిటి వల్ల కానీ ఒక డౌన్ ఓపెన్ అయినా 22,567 ఆ లెవెల్ దగ్గర మాత్రం అక్కడి వరకు ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చేదానికే చాలా ఎక్కువ అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే అంతకన్నా కిందకి వెళ్తే మళ్ళీ మీకు 22,125 మన లెవెల్ ఆల్రెడీ ఉంది. అది చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. గత 2 monthsలో చాలాసార్లు మనం ఆ టాపిక్ మాట్లాడుంటాము ఆ లెవెల్ది. దాని తర్వాత నుంచే 22,567కి వచ్చింది. అప్పుడు వరల్డ్ మార్కెట్స్ కుప్పకూలుతున్నప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇది. అక్కడి నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ పైకి వచ్చింది. మీకు యుఎస్ మార్కెట్స్ పడుతున్నప్పుడే మన మార్కెట్స్ 22,567 నుంచి డైరెక్ట్గా 23,372 వరకు వచ్చింది. సో ఇప్పుడు రేపు మార్నింగ్ మరి అంత ప్యానిక్ అవ్వాలా అని చెప్పంటే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది టీసీఆర్ అబవ్ ఉంది, భారతీయ ఎయిర్టెల్ టీసీఆర్ అబవ్ ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ దగ్గర ఉంది. ఇటువంటి స్టాక్స్ ఒక 4-5 స్టాక్స్ కానీ సపోర్ట్ చేశాయంటే నిఫ్టీ పడదు, బ్యాంక్ నిఫ్టీ పడదు. ఈ రెండు కానీ అంతా అంటే పడదంటే అబ్నార్మల్గా పడదు. ఒకవేళ అవి కానీ సపోర్ట్ కానీ చేసి నిఫ్టీగా బ్యాంక్ నిఫ్టీ కానీ నిలపగలిగాయి అని చెప్పంటే ఇంకా డైరెక్ట్గా వేరే స్టాక్స్ అన్నీ కూడా అకార్డింగ్గా రియాక్ట్ అవుతాయి. కానీ కొలాప్సింగ్ సైడ్ పోయే అవకాశం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేయండి. వాచ్ చేసేదను ఎక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే ఒక 22,904 దగ్గర మనం క్లోజ్ అయ్యాం కదా, అది కానీ ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీకు అంటే 22,904 కన్నా కింద ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే మీరు చూడాల్సిన డౌన్ సైడ్ లెవెల్ 22,567 ఇస్ ద లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేయండి. ఒక 22,904 కన్నా పైన ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే మీకు పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది 23,000 క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మెయిన్ చూసుకోండి. తర్వాత ఈ ట్రంప్ దెబ్బకి యూఎస్ మార్కెట్స్ అన్నీ కుప్పకూలిపోయాయి కదా, నెక్స్ట్ వీక్ ఏమైనా రికవరీ ఉంటుందా అని చెప్పంటే యాక్చువల్లీ అవి అన్నీ ఒక లెవెల్ దగ్గరకు వచ్చి ఆగున్నాయి అవి. సో ఆల్రెడీ ఓవర్సోల్డ్లో ఉన్నాయి. మీరు ఏ టెక్నికల్ ఇండికేటర్ని చూసుకున్నా అంటే ఓవర్సోల్డ్ ఓవర్బాట్ కండిషన్ చెప్పే టెక్నికల్ ఇండికేటర్స్ మనకు ఆర్ఎస్ఐ, స్టోచాస్టిక్ వాస్ట్ ఇటువంటివి మాత్రమే ఉంటాయి. మీరు వాటిని చెక్ చేసుకోండి. అవి ఆల్మోస్ట్ -10% వరకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంత ఫాల్ పడింది కాబట్టి అంతే ఉంటుంది. సో న్యాచురల్లీ ఇటువంటివి జరిగినప్పుడు ఓవరాల్గా ఇంత హెవీ ఫాల్ ఉన్నప్పుడు మినిమం టెక్నికల్ బౌన్స్ బ్యాక్ ఈజ్ పాసిబుల్ అని అనుకుంటున్నాను. అదే కానీ జరిగితే రేపు మార్నింగ్ డవ్ ఫ్యూచర్స్ అండ్ నాస్డాక్ అండ్ S&P 500 వాటి ఫ్యూచర్సే కొంచెం అప్లో ఓపెన్ అవుతాయేమని నేను అనుకుంటున్నాను. కానీ అప్లో కానీ ఉంటే మాత్రం న్యాచురల్లీ ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం కూల్ అవుతాయి అండ్ అకార్డింగ్లీ మన మార్కెట్స్ కూడా రికవర్ అయ్యి రీజనబుల్గానే ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అందుకని
ఇవి యాక్చువల్లీ ఇప్పుడున్న కండిషన్లో ఇలా అవుతుందనేది మనం ఎవరు చెప్పలేం, కానీ మనమైతే ఈ ట్రెండ్ లెవెల్స్ ప్రకారం ఒక లెవెల్ దగ్గర ఉన్నాం. ఈ లెవెల్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత ఈ డౌ జోన్స్ యూఎస్ మార్కెట్ సంబంధించింది ఆల్రెడీ ఇక్కడ లెవెల్ ఇచ్చున్నాను కదా, వీటికి ఉన్నంత వరకు ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పని నేను ఒక వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. ఈ ఆల్రెడీ వీటి కింద నుంచి దగ్గర 41,230 దగ్గర నుంచి వాటి కింద దగ్గర 3,000 పాయింట్లు డౌన్ పడిపోయింది జస్ట్ 2 డేస్లో. ఇది 5520 నుంచి దగ్గర ఒక 450 పాయింట్ల వరకు పడిపోయింది ఈ ఎస్ఎన్పి 500. అండ్ నాస్డాక్ వచ్చి 16,980 దగ్గర నుంచి దానికన్నా అది దగ్గర ఒక 3,000 పాయింట్లు అది కూడా కింద పడిపోయింది. అది మీరు వాచ్ చేసుకోండి. రేపు బౌన్స్ అవుతుందా లేదా అనేది ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ డవ్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ని బట్టి చూసుకోండి. మోస్ట్లీ పాసిబిలిటీ ఆఫ్ ఓవర్సోల్డ్ కండిషన్ ఉంది కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది డిపెండింగ్ అపాన్ ఏదైనా సడన్ న్యూస్ వచ్చి ఇంకా ఏమైనా అడ్వర్స్ న్యూస్ వచ్చి ఇంకేమైనా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇప్పుడున్న కండిషన్లో కొంచెం రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది మొన్న చార్ట్ మనది నిఫ్టీ చార్ట్. ఇది నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే చూడండి, మనకు మార్నింగ్ ఒక డైరెక్ట్గా పడ్డమే ఓపెన్ అయింది 23,190 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి 22,214 దగ్గర వరకు వెళ్ళి ఇమీడియట్లీ డైరెక్ట్గా చూడండి లో 1, లో 2, లో 3, లో 4 వరకు వచ్చేసింది. ఇంక ఇక్కడ ఆగిపోయింది. త్రూ అవుట్ ద డే ఆ లో 4 వరకు ఆగి అక్కడి నుంచి ఇంకా లాస్ట్ 1 అవర్ టైంలో అంటే 1:30 ఓపెన్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత బాగా డౌన్లో ఉన్నాయి కదా, అక్కడ నుంచి అక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 100 పాయింట్ల వరకు పడింది. లో టచ్ అయింది మీకు 22,857 దగ్గర లో టచ్ అయింది. అండ్ అంటే 22,966 నుంచి 22,857 అంటే 100 పాయింట్లు యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత పడింది అది మన మార్కెట్స్. సో టోటల్ 345 పాయింట్స్ డౌన్లో ఉంది డవ్. మన నిఫ్టీ 50. అదే బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే మీరు అది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చింది లో 1కి, అక్కడి నుంచి లో 1 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి హై 1కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ లో 1కి వచ్చింది, మళ్ళీ ఓపెన్ దగ్గర చాలాసేపు ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అది కొంచెం కిందకి వచ్చింది, కిందకి వచ్చేది మళ్ళీ ఫైనలీ క్లోజ్ అయింది మీకు ఆల్మోస్ట్ దగ్గర 51,572 దగ్గర క్లోజ్ అయింది. యావరేజ్ కానీ తీసుకుంటే మీకు 51,502 దగ్గర ఉంది, అంటే -94 పాయింట్స్ జోన్లో క్లోజ్ అయింది. ఇంత వరస్ట్ మార్కెట్లో కూడా ఇది ఈ మాత్రం క్లోజ్ అయింది అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివి ప్రొటెక్ట్ చేశాయి కాబట్టి ఇది ఈ మాత్రం డౌన్లో క్లోజ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నది దీంట్లో అడిగిన స్టాక్స్ అన్నిటికీ నేను రేపు మార్నింగ్ అంటే బిఫోర్ మార్కెట్ స్టార్ట్స్ కదా నేను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. ఈ టాటా స్టీల్, మదర్స్ మీ అడిగారు కదా, తప్పకుండా నేను రేపు మార్నింగ్ కల్లా పోస్ట్ చేస్తాను. బిఫోర్ మార్కెట్ ఓపెన్స్ ఐ విల్ పోస్ట్ ది డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద స్టాక్స్. 22,904 యాక్చువల్లీ మనకి అది కీ సపోర్ట్ లెవెల్ అది దాని తర్వాత అది కూడా కానీ బ్రేక్ అయితే 22,567 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది వాచ్ చేసుకోండి. 22,567 ఈజ్ ద లెవెల్ టు వాచ్, దాన్ని వాచ్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి అయితే 51178 ఇది వాచ్ చేస్తున్న లెవెల్. దీనిపైన కానీ ఉంటే పైకి వెళ్తుంది. ఇది పైనే ఉంది ఇప్పుడు. ఇది కానీ బ్రేక్ కానీ కానంత వరకు అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎలా ఉంటుందని చెప్పని. తర్వాత మనం F&O స్టాక్స్ కానీ చెక్ చేసుకుంటే మీకు 23 స్టాక్స్ మాత్రమే నిన్న అప్లో ఉన్నాయి. 193 స్టాక్స్ ఆల్మోస్ట్ డౌన్లోనే క్లోజ్ అయినాయి. సో రిగార్డింగ్ మనకి F&O స్టాక్స్ మీరు అంటే యాక్చువల్లీ ట్రెండ్ వైజ్ కానీ తీసుకుంటే 49 స్టాక్స్ ట్రెండ్ వైజ్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. 165 స్టాక్స్ మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. తర్వాత మీరు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ కూడా ఈరోజు అంటే శుక్రవారం రోజు వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు. 3,483 కూడా సెల్లింగ్ చేశారు. డిఐఎస్ కూడా సెల్లింగ్ చేశారు. 1,720 కూడా సెల్లింగ్ చేశారు. ఫైనలీ 5,203 క్రోర్స్ నెట్ సెల్లింగ్ జరిగింది. ఇది ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ ఈరోజు డేటా సంబంధించింది. అండ్ రేపు మీరు వాచ్ చేయాల్సిన సంబంధించింది. మీరు మన లైవ్ బైసెస్కి సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ ఇది కానీ వాచ్ చేస్తుంటే రేపు నెక్స్ట్ 1 వీక్ అంతా మీరు టీసీఆర్ లెవెల్స్ని పెట్టుకునేది మాత్రమే వాచ్ చేయండి. ఎందుకంటే టీసీఆర్ లెవెల్స్ గోయింగ్ టు గైడ్ యూ వెరీ మచ్. టీసీఆర్ లెవెల్స్ దగ్గర నుంచి మీకు మంచి గైడెన్స్ వస్తుంది. దాంట్లో ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ రెండు పక్కన చార్ట్స్ చూస్తుంటారు కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి. ఈ టీసీఆర్ ఈ చార్ట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్లో మీకు ఇవే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ చార్ట్స్ ఏది చెప్తే అది కానీ చేస్తే మీరు తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు ఎవ్రీ డే అని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు us and share our video to others also. Thank you.